బట్ ఎప్పుడైనా అమృత మీకు మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయా? I got few You offers in the acting, but I'm not sure if I'll be able to balance singing, then acting, then office. So as of now, I didn't accept any offers. If you are busy in movies, you no need to work in Office. office kada. But you have to reach to that level, no? Okay, definitely గా you will be. ఎందుకంటే We'll she's see. very talented, she's very cute. We'll see. We'll Never see know. in future. హీరోయిన్ అమృత నాయక్. బట్ వన్స్ హీరోయిన్ అయిన తర్వాత you will come for interview కదా with me. Yeah, sure. You will lift my call, no? You will lift my call. My assistant will. Oh, yeah. Then my assistant will call you after I become anchor. అండ్ పాపం తన్ని నన్ను లెఫ్ట్ అవుట్ చేస్తారు అంతే. అయితే అక్క బెస్ట్ అన్నావు కదా, వీళ్ళిద్దరు ఎందుకు బెస్ట్ అని నేను చెప్తా. ఫస్ట్ అమృతకి తెలుగు అస్సలు రాదు. యా తెలుగు రాకుండా తెలుగు మాట్లాడడము తెలుగు పాడడం అనేది చాలా కష్టం. ఇప్పుడు అమృత అక్క ఇనిషియలీ పాడిన సాంగ్స్ అస్సలేం గుర్తుకు రాదు. మళ్ళీ చలి చలిగా ఇవన్నీ చాలా. శ్రేయా ఘోషల్ ఫ్యాన్ ఆఫ్ శ్రేయా ఘోషల్. Of course. సో ఈ పదాలు చాలా కష్టం పలకడం. సో దాని మీద చాలా శ్రద్ధ పెట్టేది అమృత అక్క. ఏదన్నా ఉంటే మెంటర్స్ ని అడిగేది, నన్ను కూడా అడిగేది. అక్షయ యు ఆల్సో మెంటర్ కదా. ఓకే ప్లీజ్ కంటిన్యూ. ఐ యామ్ మెంటర్, దట్స్ వై యు నేను ఆ సెన్స్ తో అనలేదు, యాక్చువల్లీ నేను పాజిటివ్ గానే చెప్పాను. బికాజ్ వి ఆల్ ఆర్ మెంటర్స్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్ నో? యా టెల్ రైట్. అవును అవును అడిగి మరి బెదిరించి మరి చెప్పేసుకుంటున్నా. బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా అంటావేమోనని తన భయం తనది. But I'm happy. After Super Singer, I'm able to understand Telugu. Whatever you are speaking, at least 80% I'm understanding. Oh, yeah. She's very great. యా సో అది తన గొప్పతనం. అంటే సంగీతం మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ బ్యారియర్స్. మ్యూజిక్ ఇస్ యూనివర్సల్ కదా. సో ఇలాంటి వాళ్ళు పైగా ఒడియాలో షీఈ్ వన్ ఆఫ్ ద టాప్ 5 ఫీమేల్ సింగర్స్. సో అంత 500 సాంగ్స్ పాడింది పాప. ఖచ్చితంగా 500 సాంగ్స్ పాడి మళ్ళీ ఒక షోకి రావడం, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డెసిషన్. సో తను సంగీతం ఎంత ప్రేమిస్తుందో ఇక్కడే మనకు అర్థం అవుతుంది. సో అక్షయ విషయానికి వస్తే, అక్షయది ఒక చాలా యూనిక్ వాయిస్. She has a beautiful texture in her voice. సో ఇలాగ తేనె ఉంటుంది కదా, మనం తేనె తింటాం కదా, తేనె వింటున్నట్టు ఉంటుంది అక్షయ పాడుతుంటే. సో ఇంకోటి ఏంటంటే తన ఒకానొక టైంలో షోలో కొంచెం ఏమంటారు హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం డౌన్ అయింది. కానీ ద వే షీ హాస్ బౌన్స్డ్ బ్యాక్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, అది ఏంటంటే చాలా మందికి లో అయినప్పుడు లో అయిపోతాం, అరే అయిపోయింది ఇంకా అని ఉంటాం. కానీ షీ వాజ్ లైక్ అ టైగరస్ అన్నమాట. ఆ కమ్బ్యాక్ అనేది, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా గ్రేట్ అక్షయలో. సో టాలెంట్ తో పాటు షీస్ అ గుడ్ హ్యూమన్ అండ్ ఆల్సో దట్ స్ట్రెంగ్త్ టు బౌన్స్ బ్యాక్. అఫ్ కోర్స్ ఆఫ్ స్క్రీన్ లో జరిగిన విషయాలు కూడా జనాలకు చెప్పాలి. అమృత నాయక్ హ్యాస్ సపోర్టెడ్ అ లాట్ టు అక్షయ ఇన్ దట్ ఫేస్. బికాస్ వీళ్ళిద్దరే కలిసి పాడారు. ఏ పాట? నాలో. యాక్చువల్గా మేము ఇందాక ఫస్ట్ ఇంట్రొడక్షన్ వాళ్ళిద్దరితో ఒక సాంగ్ పాడమని చెప్తే నేనేమనుకున్నాను, ఇద్దరితో సపరేట్ గా పాడిద్దాం సాంగ్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇద్దరు కలిపి సాంగ్ అసలు ఎక్స్ట్రాడినరీగా పాడారు. నాకు అదే అర్థం కాలేదు, ఒక తెలుగు అమ్మాయి ఒక ఒడియా అమ్మాయి ఇద్దరు కలిపి అంత అందంగా ఒక సాంగ్ ని పాడడం, ఆ కుదరడం కూడా చాలా బాగా కుదిరింది అలా పాడడం కూడా. అది వీళ్ళిద్దరిలో బెస్ట్. సో వీళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూకి పిలవడం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని పిలిచిన ఇంటర్వ్యూకి నువ్వు మధ్యలో రావడం, జాయిన్ అవ్వడం కూడా ఇంకా బాగా నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్యూర్ హ్యూమన్ బీయింగ్స్ తో ఒక ఇంటర్వ్యూలో ఉండడం కూడా మా ముగ్గురు గురించేగా. ఓకే, మన ముగ్గురు గురించి. మీరు ప్యూర్ హ్యూమన్ బీయింగ్స్, నేను ఊర్ హ్యూమన్ బీయింగ్. అండ్ మేము ప్యూర్ అయినప్పుడు మా మధ్యలో కూర్చున్నాను, నిన్ను కూడా మేము కొంతసేపు ప్యూరే అని చెప్తాం. అఖిల్ హ్యాపీగా ఉందా? No, Akhil also very pure. She's telling for some time we'll agree that you are pure. Because we are all pure, no? We three. That is why he is also pure. We have to agree. Yes. లేకపోతే ప్యూరిటీ పెట్టిద్దాం పక్కన. మర్చిపోయాను, పైన ఉంది. ఉందా? అదే వీళ్ళు మేకప్ గంట చేశారు అక్కడేనా? నో, ఇలాంటి మాట్లాడ
ఇలాంటి మాట్లాడకూడదు అఖిల్. Yeah. అమ్మాయిలు అఖిల్ రెడీ అవును. అవుతారు. కరెక్ట్ ఇప్పుడు మీరు అబ్బాయిలు అంటే ఏముంది, ఒక షర్ట్ వేసుకొని అవును. normal గా ఇప్పుడు hair అబ్బాయి comb- అంటే నాకు షర్ట్ కొనడానికి టైం పట్టింది కదా. స్టిల్ యు ఆర్ లేట్. యా Yes. You are very late. అయినా Now it is 9 o'clock. ఏదైనా ముగ్గురు అమ్మాయిలు ఉన్నప్పుడు, ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో కూర్చోవడం చాలా కష్టం. సరే, ఎనీవేస్ అఖిల్, జనరల్ గా మీ ముగ్గురికి కలిపి కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే 1 by 1 అడగడం, నీ గురించి అయితే నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు హిట్ టీవీలో చాలా పాపులర్ అయ్యావు ఆల్రెడీ. దట్ ఎల్లో షర్ట్ బాయ్. సో జనరల్ గా సింగర్స్ అనేసరికి చాలా మందికి ఒక ఎలా ఉంటుందంటే, బయట సింగర్స్ కి ఏంటి, సపోజ్ నేనే ఉన్నాను, 3 కార్లు వేసుకొని వస్తే అనుకుంటాను అనమాట మంచి ఇన్కమ్ ఉంటది అని చెప్పేసి. జనరల్ గా మీరు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సింగర్స్ అందరూ, షీజ్ అంటే ఈవిడంటే 500 సాంగ్స్ పాడింది, ఈవెన్ కొంచెం పక్కకు పెడదాం కొంతసేపు, బట్ హియర్ ఐఎమ్ న్యూ. హియర్ యువర్ న్యూ. యా, వి అగ్రీడ్. కానీ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అసలు మీకు జనరల్ గా? ఇన్కమ్ అంటే యాక్చువల్లీ నువ్వు ఆగకిల్, నువ్వు చెప్పు. ఏంటి చెప్పు చెప్పు. డీసెంట్ గానే ఉంటాయి అక్క. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పలే, పర్లేదు, మనం Decent గానే ఓపెన్ గా మాట్లాడదాం. డీసెంట్ గానే ఉంటాయి. డీసెంట్ గానే ఉంటాయి. లేదక్క, యాక్చువల్లీ ఇన్కమ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది దగ్గర పేమెంట్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది, కొన్ని చోట్ల పేమెంట్స్ డిలే అవ్వడము, లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచి లేట్ గా డబ్బులు రావడము, అలాగా కొంచెం అటు ఇటు అవుతుంది. అంటే స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండదు. కాకపోతే ఇంకా సంగీతంలోనే ఉండాలి, మ్యూజిక్ లోనే ఇంకా నా జర్నీ చేయాలని ఇప్పుడు మేము అందరం అదే డిసైడ్ అయ్యాం కదా మా లైఫ్ లో. సో అలా అనుకున్నప్పుడు ఇంకా చిన్న చిన్న కష్టాలు పడుతూ కష్టపడుతూ బిగినింగ్ డేస్ లో ఉన్నారు కదా, స్ట్రగుల్స్ ఉంటాయా మీకు జనరల్ గా? సో స్ట్రగుల్స్ ఉంటాయి అక్క, ఎవరికైనా ఉంటాయి కదా. ఎలాంటి స్ట్రగుల్స్ అంటే, ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎవరైనా అక్కడ టీమ్ మెంబర్స్ కావచ్చు, కొంచెం సుపీరియారిటీ చూపించడము, కొంచెం హ్యూమిలియేట్ చేయడము, డిస్రెస్పెక్ట్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే మాకు ఫేమ్ అంత, వీఆర్ నాట్ సో పాపులర్, అండ్ ఏమంటారు, మేము రాగానే రెడ్ కార్పెట్ వేయడాలు, సో అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి కొంచెం ఈ డిస్రెస్పెక్ట్ ఇష్యూస్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి, ఏ ఇండస్ట్రీ అయినా, ఒడియా అయినా కూడా, ఇక్కడైనా కూడా, ఎక్కడైనా. కానీ ఇది చాలా తక్కువ పర్సెంటేజ్. ఎక్కువ పర్సెంటేజ్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, బట్ మన గోల్ ముందు ఈ స్ట్రగుల్స్ అన్ని చాలా చిన్నగా కనిపిస్తాయి.